ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి నెల కనీసం 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. ఇన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తుంటే మనలాంటి వాళ్ళు ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వాలనే వీళ్ళు అలా చేస్తారు. ఓకే, ఇంకేం చేస్తాం, మనం వద్దన్నా వీళ్ళు లాంచ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఏదో ఒక ఫోన్ చూసుకొని కొనుక్కుంటాం. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది. జనరల్ గా మనం ఫోన్ స్పెక్స్ చూస్తున్నప్పుడు మెయిన్ గా కొన్ని ఆస్పెక్ట్స్ లోనే కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ అసలైన ఆటంతా మనం వదిలేసిన మిగతా డీటెయిల్స్ దగ్గరే జరుగుతుంది. సో ఈ రోజు నేను ఫోన్ కొనే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి, చాలా ఈజీ అవుతుంది. లాస్ట్ ది మిస్ అవ్వకండి, చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే మనం 3K సబ్స్క్రైబర్స్ ని క్రాస్ అయ్యాం. ఈ 2 లోపు 5K సబ్స్క్రైబర్స్ ని రీచ్ అవుదాం. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫోన్ స్పెక్స్ చూస్తున్నప్పుడు డిస్ప్లే బ్రైట్నెస్ దగ్గర 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అని చూస్తూ ఉంటాం. ఈ నంబర్స్ అన్ని చూసాక మనం చాలా ఎక్కువ బ్రైట్నెస్ ఉందని అనుకుంటాం. కానీ కాదు. ఈ పీక్ బ్రైట్నెస్ అనేది మనం HDR కంటెంట్ చూస్తున్నప్పుడు, ఏదైనా బ్రైట్ సీన్ జరిగినా లేదా ఎక్స్ప్లోజన్ లాంటి సీన్స్ జరుగుతున్నప్పుడు ఆ స్ప్లిట్ సెకండ్స్ కి మాత్రమే ఆ పీక్ బ్రైట్నెస్ నెంబర్ కి టచ్ అవుతుంది. మన ఫోన్ లో మాన్యువల్ గా ఇంక్రీజ్ చేసే బ్రైట్నెస్ ని హై బ్రైట్నెస్ మోడ్ అంటారు. మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసేది కూడా ఇదే. సో మనం ఈ హై బ్రైట్నెస్ ఎంత ఇచ్చారో అనేది చూసుకోవాలి. ఈ మధ్య బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్ లాంటి లేటెస్ట్ గ్లాస్ ప్రొటెక్షన్ ని చూస్తున్నాం. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రియల్ లైఫ్ లో మనం ఆ ఫోన్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఈజీగా స్క్రాచెస్ పడిపోవడం లాంటివి చూస్తుంటాం. నార్మల్ గా ఏ గొరిల్లా గ్లాస్ వెర్షన్ కైనా పర్టికులర్ గ్లాస్ థిక్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గొరిల్లా గ్లాస్ విక్టస్ కి 0.4 mm to 0.12 mm థిక్నెస్ ఉంటుంది. అంటే ఈ రేంజ్ లో ఏ నంబర్ ని యూజ్ చేసినా గొరిల్లా గ్లాస్ విక్టస్ సర్టిఫికేషన్ ఇచ్చేస్తారు. అంటే బడ్జెట్ లో తీసుకొచ్చే ఏ మొబైల్స్ కైనా ఈ 0.4 mm థిక్నెస్ ని యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈజీగా స్క్రాచెస్ పడిపోతాయి. కానీ వీళ్ళు మార్కెటింగ్ లో ప్రీమియం గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు చూపిస్తారు. అవి చూసి మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే పేరుని చూసి మోసపోకుండా పక్కా టెంపర్డ్ గ్లాస్ ని యూజ్ చేస్తే మనకి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ టాపిక్ గురించి చెప్పకుండా ఈ వీడియో అవ్వదు. ఈ ప్రాసెసర్ నేమింగ్స్ తో మాత్రం ఈ బ్రాండ్స్ అందరూ కలిసి మనతో ఆడుకుంటున్నారు. ఆల్రెడీ ఈ టాపిక్ మీద ఒక 3 minutes డెడికేటెడ్ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి రీసెంట్ గా జరిగిన స్మార్ట్ ఫోన్ లాంచెస్ లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. మోటో H50 లో స్నాప్డ్రాగన్ 7 Gen 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. కానీ నిజానికి ఇది అప్పుడు ఎప్పుడో లాంచ్ చేసిన స్నాప్డ్రాగన్ 7 Gen 1 కి చాలా మినిమల్ ఇంప్రూవ్మెంట్స్ చేసి తీసుకొచ్చారు. అండ్ రీసెంట్ గా లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ 2A Plus లో కూడా ఇదే జరిగింది. పాత ప్రాసెసర్ కే చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసి పేరు మార్చి తీసుకొచ్చారు. నిజానికి నథింగ్ ఫోన్ 2A కి 2A Plus కి పర్ఫార్మెన్స్ లో అంత గొప్ప ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏమి ఉండవు. సో మనమే ఫోన్స్ కొనేటప్పుడు కొంచెం రీసెర్చ్ చేసి ఏది బెటరో తెలుసుకోవాలి. ఛార్జింగ్ స్పీడ్స్ లో మెయిన్ గా ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో 100 watts, 120 watts, 150 watts ఇలా పెద్ద నెంబర్స్ ని మనం చూసాం. కానీ 99% ఆఫ్ ది టైమ్స్ ఛార్జింగ్ స్పీడ్స్ అనేవి వీళ్ళు క్లెయిమ్ చేసిన నెంబర్ కి టచ్ అవ్వవు. ఫర్ సపోజ్ 100 watts ఛార్జింగ్ స్పీడ్ ని కన్సిడర్ చేసుకుందాం. మనం ఛార్జ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో అంటే కొన్ని సెకండ్స్ కి మాత్రమే ఆ నెంబర్ కి టచ్ అవుతుంది. అంతేగాని 0 to 100% 100 watts తోనే ఛార్జ్ అవ్వదు. ఇన్ఫాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 80% దాటాక ఏ ఫోన్ అయినా ఛార్జింగ్ స్లోగానే అవుతుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మరీ ఓవర్ 100 watts, 120 watts ఈ నెంబర్ ని చూసి మనం టెంప్ట్ అవ్వక్కర్లేదు. మన డైలీ లైఫ్ యూసేజ్ కి డీసెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే మోర్ దెన్ ఎనఫ్. IP68 రేటింగ్ అనేది అప్పట్లో ఓన్లీ ప్రీమియం ఫోన్స్ కే ఇచ్చేవాళ్ళు. కానీ రీసెంట్ గా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లో కూడా ఈ IP రేటింగ్ అనేది చూస్తున్నాం. ఓకే, బాగుంది. ప్రీమియం ఫీచర్స్ అన్ని మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే IP రేటింగ్ వల్ల కొంచెం డస్ట్ పడినా వాటర్ పడినా కొంతవరకు సేఫ్ ఉంటుంది. కానీ ఇది అన్ని సార్లు అన్ని కండిషన్స్ లో పనిచేయాలని రూల్ ఏం లేదు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఫోన్ వాటర్ వల్ల పాడైపోయింది అనుకోండి, అప్పుడు మన ఫోన్ వారంటీలో ఉన్నా కూడా దాన్ని మనం క్లెయిమ్ చేసుకోలేం. వాటర్ డ్యామేజ్ ని చాలా వరకు బ్రాండ్స్ అన్ని వారంటీలో ఇంక్లూడ్ చేయరు. సో ఇది మనం తెలుసుకోవాలి. IP రేటింగ్ ఉంది కదా అని మనకు నచ్చినట్లు ఫోన్ యూజ్ చేస్తే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ కార్డ్ ఆఫర్స్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యానిపులేటింగ్ ఫ్యాక్టర్. ఎక్కువ ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లాంచెస్ అప్పుడు లాస్ట్ లో ప్రైస్ అనౌన్స్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్ ప్రైస్ చూపించకుండా ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్ తో ఉన్న ప్రైస్ ని చూపిస్తారు. చూసిన ప్రతి వాళ్ళకి ఆ నెంబరే గుర్తుంటుంది, అంత ప్రైస్ కే లాంచ్ అయింది అనుకుంటారు. కానీ సేల్ స్టార్ట్ అయ్యాక చూస్తే యాక్చువల్ ప్రైస్ ఉంటుంది. కొన్ని కార్డ్ ఆఫర్ ఉంది కదా అని యూజ్ చేద్దామని చూస్తే ఎవరి దగ్గర లేని కార్డ్స్ మీద వీళ్ళు ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది ఒకటే కాకుండా లాంచ్ అప్పుడు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఒక ప్రైస్ తో తీసుకొస్తారు. కానీ తీరా చూస్తే ఆ ప్రైస్ తో ఒక 10-20 ఫోన్లు పెట్టి తర్వాత అవుట్ ఆఫ్ లాంచ్ అని పెట్టేస్తారు. సో ఇలాంటివి కూడా మనం తెలుసుకోవాలి. కార్డ్ ఆఫర్స్ చూసి అదే ఫైనల్ ప్రైస్ అని అనుకోకూడదు. అదనమాట మ్యాటర్. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ అంతా ఒక నెంబర్ గేమ్ లా మారిపోతుంది. ఈ నెంబర్స్ తోనే మనతో ఆడుకుంటారు. సో ఫోన్స్ కొనేటప్పుడు ఇలాంటి విషయాలన్నీ ఖచ్చితంగా చూసుకోండి. మనం ఎంత చూసుకున్నా వీళ్ళ టాక్టిక్స్ వీళ్ళకి ఉంటాయి కాబట్టి ఎంతో కొంత సేవ్ అవ్వడానికి ఇలాంటివి తెలుసుకుంటే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ 2 లోపు 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోదాం. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.